గతంలో ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకు ఎంత దిగజారు రాజకీయాలు ఎందుకు చేస్తారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాం, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, నిజ నిర్ధారణ బయట తీసుకురండి. అంతేగాని లేనిపోయిన వేగంగా మాట్లాడి ఎవరి మీద గుట్టకాల్సి ముఖం మీద పడిస్తే మీరు తుడుచుకుంటున్నట్టుగా ఒక సీఎం మాట్లాడుతూ ఊరుకునేది లేదు. సీఎం అయినా ఎవరికి ఎక్కువ లేదు. ఖచ్చితంగా సీఎం మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. మీరు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయించాలా? ఎవరైతే దాన్ని కల్తీ చేశారో బయట పెట్టండి. ప్రజల మనోభావాలంటివి, మనోభావాలు తమాషాలు కాదు. మీకు నచ్చినట్టు మీరు స్టేట్మెంట్లు ఇచ్చేస్తాయి. రైట్ 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 అక్బర్ గారు చాలా క్లియర్ కట్గా లక్ష్మణ గారు చెప్తున్న పాయింట్స్ కొన్ని వ్యాలిడ్ పాయింట్స్. అంటే భక్తుల మనోభావాలకు సంబంధించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు ఇంతవరకు తిన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఇప్పుడు అలాంటి ఒక డౌట్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ కూడా అలాంటి జరగడానికి ఆస్కారం ఉంటుందా? టీటీడీ లాంటి ఒక పవిత్రమైనటువంటి దేవస్థానంలో కూడా జంతువుల కలేబాలకు సంబంధించినటువంటి కొవ్వు కలుస్తుంది అంటే కొంత అనుమానం. అంటే భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఎందుకు ఇలాంటిగా రాజకీయంగానే మాట్లాడుతున్నారని లక్ష్మణ గారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ చేసే అవకాశం ఉందంటారా? టీడీపీ పార్టీ అలాంటి చర్యలు తీసుకుంటుందా కూటమి? దీనికి సిబిఐ ఎంక్వైరీ ఏం అవసరం లేదు. ఖచ్చితంగా నిర్ధారణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అక్కడ ఎక్కడ లోపాలు జరిగిందో నిర్ధారణ వస్తుంది, వస్తుంది. మీరు ఒక పిటిషన్ ఇవ్వండి సిబిఐకి. మీరు మీ సీఎం అంటే మేమంటే ఎవరైతారు? మీరు ప్రసాదంలో కల్తీ జరిగిందని అలిగేషన్ తీసుకొచ్చింది ఎవరు? మేము ఇవ్వడం అంటే తమాషాలు వస్తారండి. మేము ఇవ్వడం అంటే మీకు దమ్ముంటే అంతేగా మీకు సిగ్గు లేకనే ఆవేశపడతారు. మీరు మాట్లాడతారు. మేము చెప్పినప్పుడు మీరు వినేది మాట్లాడి టీవీలో వెళ్ళిపోతే కుదరదు. లేదు లేదు లేదు, మీరు వినాలా ఫస్ట్. మీరు వినేది నేర్చుకోవాలా ఫస్ట్. మీరు భయపడ్డారు కాబట్టి ఇప్పుడు అన్నారు సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని. మీరు భయపడతారు బ్రదర్. దానికి సిబిఐ ఎంక్వైరీ అవసరం ఏముంది? అక్కడ ఉన్నటువంటి ఒకటి ప్రధానంగా భక్తులకు మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన చంద్రబాబు గారు చెప్పేసి వదిలేసిన తర్వాత కాకుండా దానికి ఒక క్లారిటీ ఇచ్చుంటే బాగుండేదని కూడా వినిపిస్తున్నటువంటి మాట. వస్తా ఇప్పుడు చర్చ జరుగుతుంది కదా, చెప్పండి. రాజశేఖర్ గారు చిన్న విషయం కాదండి. 140 కోట్ల హిందువుల యొక్క మనోభావాలు అవి. లక్ష్మణ్ గారు అక్బర్ గారు మాట్లాడుతున్నారు, క్లారిటీ ఇస్తారు. మీరు అదే మాట్లాడితే ఏకీభవిస్తున్నాం. అండ్ అక్బర్ గారు చెప్పండి. మన లక్ష్మణ్ రావు గారు చాలా ఆవేశంగా మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఆడ కూర్చొని ఆ ఎంక్వైరీ బై ఈ ఎంక్వైరీ బై అంటే గన దానికి ఒక ప్రాసెస్ ఉంటది. వాళ్ళకి అంత తొందరగా ఉంటే గన వాళ్ళే ఒక పార్టీ తరఫున సిబిఐకి మా ఏదైతే 2019 నుంచి 24 వరకు మేము చాలా నాణ్యతగా భక్తుల యొక్క ప్రతిష్టను పెంచే విధంగా మేము అక్కడ లడ్డూను తయారు చేసినాము. దానిలో ఏమి అవకతవక లేదు. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి మేము వాడినామని చెప్పేసి మీరు ఒకటి ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి, కోర్టులో వేయండి. మీరు మీకు డౌట్ మాకు ఎటువంటి డౌట్ లేదు. కల్తీ జరిగిందని చెప్పింది మీరు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చేయించండి ఎంక్వైరీ. మాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి బయట పెట్టినాం. మీకు దమ్ము ధైర్యం ఏంటి బయట పెట్టారు? దమ్ము ధైర్యం సిబిఐ పోండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ ఆవిడ, వాళ్ళ మనవడు, వాళ్ళ కూతురు, మనవరాళ్ళు అందరూ కూడా వచ్చి శ్రీవారి దగ్గర ఇక్కడ ప్రమాణం చేస్తే ఒక అబద్ధం నిజం అయిపోతుందా, నిజం అబద్ధం అవుతుందా? ఇక్కడ ప్రమాణం కంటే ముఖ్యం నిరూపించాల్సిన అవసరం ఉంది. మీరు ఒకసారి ఆలోచించాలి. ఇది ఖచ్చితంగా జరిగిందని లక్ష్మణరావు గారు ఇక్కడ ప్రమాణాలతో
ఎక్కడ నిజం నిరూపించడానికి అవకాశం ఆస్కారం లేదు. సో నిజం చెప్తున్నారు, ఏ అబద్ధం రకంగా చెప్తున్నా నిజం ఇక్కడ మనం నిరూపించారు? సైంటిఫికల్ గా రాజశేఖర్ ఏదైతే ఒక ల్యాబ్ కు సంబంధించి అదొక ప్రక్రియ ద్వారా వెల్లడించాల్సిన అవసరం ఉంది. సైంటిఫికల్ గా ఏ లాబీలకు రిపోర్ట్ ఇచ్చింది, Right. ఎక్కడ శాంపుల్ కానీ TDP ఆ దిశగా వెళ్తామని చెప్తుంది. రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్ ఎందుకు పెట్టలేదు, ఆ రిపోర్ట్ మీ మీడియా ఛానల్కి ఎందుకు రాలేదు? ఆ రిపోర్ట్ ఎవరు తయారు చేశారో ఎందుకు చెప్పలేదు? చదువుకుందరులేండి, మీరు చదువుకుందరు, వెయిట్ చేయండి, అన్ని రిపోర్ట్లు వస్తాయి. కానీ లక్ష్మణ్ గారు ఒక సీఎం లాంటి వ్యక్తి ఏమి ఆధారం లేకుండా మాట్లాడారంటారా? ఏంటి చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తి మాట్లాడితే నిజమైపోతా? సీఎం స్థాయిలో ఏమి ఆధారం లేకుండా మాట్లాడడానికి ఆస్కారం ఉందంటారా? చంద్రబాబు నాయుడు ఈ వీళ్ళు ఏదో రాష్ట్ర ప్రజల తరపున ఏది మాట్లాడినా నిజమే మాట్లాడతాడు బ్రదర్. ఎక్కడ నిజాలు ఉండవు, రోజు ఒక ఆరోపణలు తీసుకొస్తారు. బాలపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు 50,000 క్వింటాలు దొరికినాయి బియ్యం అన్నారు. ఏం పీకారేలో ఏం చేశారండి? మొన్నేమో మా విజయసాయి రెడ్డి గారితో ఆ శాంతి గారు కత్తి తీసుకొచ్చారు. ఏం పీకారు? రోజు కత్తి తీసుకొస్తారు, రోజుకి ఒక ఆరోపణలు తీసుకొచ్చామో ప్రజలను నమ్మేటట్టు మునిగిస్తారు. మీరు ఇచ్చిన మీరు 100 రోజులు అయింది కదా, ఇది ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రజల ముందుకే ప్రజల ముందుగా చర్చ జరుగుతుంది. దాన్ని కూడా మీరు రిసీవ్ చేసుకోలేకపోతే మీరు అభిమానించి ఎందుకంత ఓపిక లేకపోతే అలిగేషన్లు తీసుకొచ్చి అంత నా మీద సహనం రుద్దితే లేకపోతే ఎట్లా మీరు మీకు? నిజాలు చేసుకోవాలా? మీరు అన్ని వినాలా, రిసీవ్ చేసుకోవాలా, దానికి మీరు జవాబు చెప్పాలా, లేదంటే సైడ్ లో చూస్తా ఏం ఉండాలా? జవాబు మేము చెప్పడం అంటే మీరు చెప్పుకోండి, మీరు చెప్పండి. లక్ష్మణరావు గారు ఒక అభియోగం చేసినప్పుడు ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. అభియోగం ఏదైతే చేస్తారో అధికార పార్టీగా కూటమి ప్రభుత్వానికి కూడా అది ఇది ఎందుకు జరిగిందంటే ఒక చెప్పాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం అందుకని ఉంది. సిబిఐ ఎంక్వైరీ వేయించండి. Right. మీకు దమ్ముంటే దాని మీద లక్ష్మణరావు గారు డిబేట్ కొనసాగించాలంటే ఇక్కడ యుద్ధం చేస్తా అవ్వదు, మాటలు యుద్ధం చేస్తా అవ్వదు, ఒక్క మాట్లాడాలి. యుద్ధాలు కాదు రాజశేఖర్ గారు, మీరు వినాలా? Yes. మీరు సిట్టింగ్ జడ్జితో ఒక కమిటీ వేసి నిజార్థం చేపించమని చెప్పండి, సిబిఐ ఎంక్వైరీకి ఏమని చెప్పండి. రైట్ అక్బర్ గారు వస్తాయి తొందరపడి అన్ని ఎంక్వైరీలు వస్తాయి. ఎంక్వైరీలు వచ్చిన తర్వాతనే మళ్ళా మీకు సమాచారం వస్తుంది. మీరు చదువుకుందరు కానీ ఓపిక పడండి కొద్దిగా. అంటే ఒకటేసారి మీకు సిబిఐ ఎంక్వైరీ రాదు కదా. అక్బర్ గారు ఒకటే ఇప్పుడే వస్తుంది నిజంగా అక్బర్ గారు టీటీడీ లాంటి ఒక దేవస్థానంలో, అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి దేవస్థానంలో అలాంటి జరగడానికి ఆస్కారం ఉంటుందా? ఒక అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో దానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనము ఇక్కడ కొంతమంది నిపుణులు ఏం మాట్లాడతానంటే, ఒక రోజుకు 14 టన్నుల ఆవు నెయ్యి అవసరం. 14 టన్నుల ఆవు నెయ్యి వస్తే గన అక్కడ ఆ లడ్డు అనేది తయారయ్యే పరిస్థితి ఉంది. అంటే 300 నుంచి 500 కేజీల నెయ్యి ఒక రోజుకి అవసరం అవుతుంది మీరు చెప్పిన దాని లెక్క ప్రకారం చూసుకున్నా కూడా. అంటే మొత్తంగా 6 నెలలకు ఒకసారి దాన్ని ఈ ప్రొడ్యూసర్ సంబంధించినటువంటి దాని ద్వారా మళ్ళీ టెండర్లు పిలుస్తూ